మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ కార్యక్రమం సందర్భంగా నాతో పాటు పాల్గొంటున్నటువంటి ప్రభుత్వ ఇప్పుడు వేమనవాడ శాసనసభ్యుడు ఆర్ శ్రీనివాస్ గారు, మానకొండూరు శాసనసభ్యుడు మహేందర్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యుడు రుచిజయ్ గారు, పార్లమెంట్ పోటీ చేసినటువంటి రాజేంద్రరావు గారు, గాంధీ గారు, గడ్డ నరసయ్య గారు, సంగీత శ్రీనివాస్ గారు, బాలరాజు గారు, వెంకటరావు గారు, నారాయణ కుమార్ గారు, కుసరవి గారు, ఇంకా వేదిక మీద పెద్దలు, మార్కెట్ చైర్మన్లు, జిల్లాలు, మార్కెట్ చైర్మన్లు, వేదిక మీద కాంగ్రెస్ నాయకులు, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో యువరాజుగా పరిపాలించిన కేటీఆర్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పట్టుకుంటారని కారణమైన అందరికీ కూడా హృదయంగా అనేక అంశాలు ఒత్తిడి ఉన్నప్పటికీ కాంగ్రెస్ జెండా పట్టుకున్న అందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. పెద్దలు నాలుగు సత్తాన వాస్తవంగా మనందరం వేదిక అంటే రాజేంద్రరావు గారు కావచ్చు, కానీ 1978లోనే వాళ్ళ శాసనసభకు పోటీ చేసినటువంటి ఒక రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఆనాటి నాయకుడు సత్యనారాయణ గారు, చొక్కారావు గారి దగ్గర అత్యంత సన్నిహితంగా పనిచేసి ఆయన అందరూ కూడా పిల్లలుగా ఉండేటువంటి అన్న అంటే అటువంటి సత్తన్న అందరితో ప్రేమగా ఉంటూ స్థానికంగా ఇక్కడికే పరిమితమై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా సేవలు అందించే వ్యక్తి. వాస్తవంగా ఎలక్షన్ చేయడమే కంటే దాని ఒక రాష్ట్ర స్థాయిలో ఒక మంచి పదవి కావాలి, చాలా కాలంగా శ్రమపడతామన్నా అనే ఆకాంక్ష ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క లైబ్రరీ చేపట్టిన ఇచ్చిందో తప్పకుండా భవిష్యత్తులో ఒక రాష్ట్ర స్థాయి బాధ్యతని ఇస్తాననేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బంది అయినా పార్టీని పట్టుకొని పనిచేసిన మీకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులలో కష్టపడి పనిచేసినా నేను ఇంతకు చెప్పినట్టుగా 1978 నుంచి కాంగ్రెస్ కుటుంబంలో ఉండి కూడా మరి ఇన్ని రోజుల తర్వాత అవకాశం వచ్చిందంటే ఏదైనా శ్రమ ఉన్న ఆలోచన దృష్టి కావాలనే మాట ఉంది. ఇలా శ్రమపడ్డానికి కారణం ఈ కార్యకర్తలు. ఇంతకుముందు ఆలస్యంగా చెప్పినాడు. తప్పకుండా ఈ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి కరీంనగర్ లోక్సభ పరిధిలో 4 శాసనసభ్యులు ఉన్నాం, 3 పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారు, పార్లమెంట్ అభ్యర్థులు ఉన్నారు, మాజీ శాసనసభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు. ఈ పర్టికులర్ సిరిసిల్ల వేమనవాడ ప్రాంతంలో ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలకు కానీ ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఎక్కడ కూడా నోటు రాకుండా చూసుకునే బాధ్యత మా అందరినీ మానవే సందర్భంగా పనిచేస్తాం. గతంలో చేస్తాం. ఈరోజు ఇక్కడ కొంత గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా అనేకమైనటువంటి చేనేత వర్గానికి కావచ్చు, లేదా దక్షిణ కాశీగా వేమనవాడ దేవతానికి కావచ్చు, ఈ ప్రాంత రైతాంగానికి కావచ్చు, అనేక రకాలుగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 20 తారీఖున వచ్చినారు. తప్పకుండా అనేక మంచి కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి. ఈ జనవరి జిల్లా కలెక్టరేట్ రివ్యూ చేసుకుంటా ఉన్నాం. ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా షెడ్యూల్ రూపకల్పన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దయచేసి ఇవాళ ఒకటే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శాసనసభ ఎన్నికలని పార్లమెంట్ ఎన్నికలు మీరు చాలా దగ్గర కొట్లాడినా సరే మనకి సమయం తక్కువ ఉండడం వల్ల రాజేంద్రరావు గారు అభ్యర్థిగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు సానుకూలంగా ఉన్నా కొంత ముందుగా అడ్వాన్స్ కావడం వల్ల మనం ఓడిపోయినప్పుడు కూడా మనం పనిచేసేటువంటి విధానం కష్టపడడంలో ఎక్కడ కూడా తక్కువ లేదని మనం పనిచేస్తున్నాం. దయచేసి అదే ఉత్సాహంతో రేపు భవిష్యత్తులో స్థానిక సంస్థల్లో ఈ జిల్లా పరిషత్తో సహా అన్ని పార్టీ కైవసం చేసుకునే విధంగా
మీరంతా కష్టపడండి, వెనక మేమందరం ఉంటామని మనం చేస్తా ఉన్నాను. మా ఎన్నికలు అయిపోయి మీ ఎన్నికల నిరుత్సాహపడే అవసరం లేదు. ఇవాళ 10 ప్రభుత్వంగా మీరు ఎక్కడికైనా వెళ్ళి గల్లా ఎగిరించి మాట్లాడగలిగే శక్తి మీద చేయాలి. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వదించి ఏర్పడిన తర్వాత 48 గంటల్లో మహిళలకు ఉచితంగా మొత్తం భాగంగా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు ఇచ్చాం. దాంతో పాటుగా ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభంగా అవుతా ఉంది. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయడానికి 5 సంవత్సరాలు ఏ విధంగా వాళ్ళు తీసుకున్నారో మీకు తెలుసు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం. రుణమాఫీకి కూడా దయచేసి క్షేత్ర స్థాయిగా ఎవరైనా ఏదైనా మాట్లాడితే జవాబు చెప్పడానికి మీరు తెలియకపోండి. ఎందుకంటే 1,00,000 రూపాయల మాఫీ 1,50,000 2 లక్షలు చేసినప్పుడు కొంత కుటుంబకు సంబంధించిన ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఈ డిసెంబర్ లోపల మొత్తంగా రుణమాఫీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం మాట్లాడగలుగుతాం. ఎక్కడున్నా లేకుండా గట్టిగా చెప్పండి. రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలందరికీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం చేసి 2 లక్షల పడినటువంటి వాళ్ళు దానికి కూడా మనం వాస్తవంగా 2 లక్షల రూపాయలు చేస్తున్నాం. అయినా 2 లక్షల పడినటువంటి వాళ్ళే ఒక షెడ్యూల్ ఇస్తాం. ఆ పైన కడితే మనం చెప్పడమే మీరు రుణగ్రస్తులు విముక్తులు కావాలని. కాబట్టి పైన కట్టిన తర్వాత ఆ 2 లక్షలు వాళ్ళ ఖాతాలో వేసే విధంగా ఆ యొక్క ప్రక్రియ కూడా త్వరలో రాబోతోంది. దయచేసి ఎవరు కూడా అధైర్యపడతారని మాడే సందర్భంగా మనం ఇది కాక అనేక కార్యక్రమాలు 500 శ్రేణులు కావచ్చు, లేకపోతే ఇంకా ప్రజాస్వామికంగా అన్నింటికంటే ఎక్కువగా ప్రజాస్వామ్యంగా మనం ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నాం. చూసిన నిన్న మనం గత ఒకసారి సిరిసిల్లలో, వేములవాడలో, సిద్దిపేటలో జ్ఞాపకం చేసుకుంటే సెక్షన్ 30 సంవత్సరాల పాటు ఉంటుండే. సెక్షన్ 30 ఉంటే 140 సెక్షన్ దాకా నిరంతరంగా ఉంటుండే. కానీ ఇవాళ ప్రతిపక్ష పార్టీగా టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల మీద ఎక్కడైనా నిరసన చెప్పే విధంగా వాళ్ళ యొక్క ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తెచ్చే విధంగా పర్మిషన్ ఇస్తామని అమలుబాటు ఇస్తా ఉన్నాం. కానీ నిరసన చెప్పడానికి ఇచ్చే అవకాశాన్ని తీసుకునే అధికారులను దాడి చేస్తే ఊరుకోమనేటువంటి మానవులు కిషన్ రెడ్డి మాట్లాడితే ఆయన కేంద్ర మంత్రికి అర్హుడాలని మాట్లాడలేదు. అవును కలెక్టర్ కొట్టడం తప్పే, కానీ అరెస్ట్ చేస్తారన్న ఏం చెప్తారు? కేంద్ర మంత్రికి కనీస ఆ ఆలోచన జ్ఞానం ఉండాలి కదా. కేంద్ర మంత్రిగా నేను అడుగుతా ఉన్న మళ్ళీ సిరిసిల్ల వేదికనుంచి కలెక్టర్ గారు ఇతర అధికారులను దాడి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఏం చేయాలో కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రానికి సూచన చేయమని అడుగుతా ఉన్నాను. ఒకవేళ అక్కడ వరంగల్లో పరిశ్రమ పెట్టడం ఇష్టం లేకపోతే మీరు నిరసన చెప్పచ్చు, శాసనసభ వేదికగా మాట్లాడచ్చు, ఇందిరా పార్టీగా సలహా చేయొచ్చు, ర్యాలీ చేయొచ్చు, నిరాహార చేయొచ్చు. కానీ లాఠీ తీసుకొని అధికారాన్ని పడితే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు అని మాట్లాడగలుగుతాం. మీ పక్కనే సాగర్ కావచ్చు, మిడిమాగర్ ముందు గ్రామాలకు సంబంధించి కావచ్చు, వేమవాడ సమస్యలు కావచ్చు, అన్నటువంటి కలిపట్ల సుందరమ్మ ప్రాజెక్టుకి సంబంధించి ఏ విధంగా మీరు అణచివేతలో తెలిసి మర్చిపోతారా? నేరుగా సంఘటనలకు సంబంధించి కావచ్చు, ఆర్థిక మీరా కుమారస్వామి చూసినారు. మేము ఇలా స్వేచ్ఛగా మీరు నిరసన చెప్పుకోమని మా పోలీసులకు ఆదేశాలు ఇస్తే దానిని కూడా చట్టాన్ని చేతిలో తీసుకొని మళ్ళా సాగర్ దెబ్బలు తిన్నారు. కానీ దెబ్బలు తిన్న వాళ్ళు కాని బట్టి అధికారం కొట్టలే. నిరసన చెప్పినాం, ఆకాంక్ష అడిగాం. కానీ ఇలా జరుగుతున్నటువంటి పరిణామంగా అసహనంగా ఏ యువత మాట్లాడితే ప్రభుత్వం చాటకాకుండా లేదు. ప్రభుత్వం అంటే ఏదో తెలుసు. అందుకే దయచేసి వేదిక ద్వారా ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలుగా గ్రామాల్లో 10 సంవత్సరాలు అధికారంలో లేకుండా నిండుగా ధైర్యంగా కొట్టాలిలో ఇవాళ మన అధికారంలోకి వచ్చినాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చాలా కాలంగా దాదాపు
30 సంవత్సరాలకు ఎన్ఎస్సీ కార్యకర్తగా ఉన్న నేను ఇలా మంత్రిగా అయినా శ్రీనివాస్ గారు శాసనసభ్యులు డాక్టర్ గారు ఎమ్మెల్యే గారు నేను మరొకసారి చెప్తున్నా నెలలు తప్పకుండా చాలా కాలం స్థితిలో రాక రకరకాల కారణాల వాయిదాలండి ఏది ఏమైనా నేను శ్రీనివాస్ గారు నవోకర్ సత్యనారాయణ గారు స్థానిక నాయకులు అందరూ సహకారంతో పార్లమెంట్ బోర్డు సభ్యులు సీనియర్ నాయకులందరూ కూడా నెలకు 2 రోజులు సిరిసిల్ల జిల్లాలో తప్పకుండా కార్యక్రమాలు అది పోలీస్ పని కావచ్చు, రెవెన్యూ పని కావచ్చు, లేదా అక్కడ ఊళ్ళో ఏదైనా అభివృద్ధి పని కావచ్చు, ఇంకా ఇతర ఏదైనా మీ వ్యక్తిగతమైన సమస్య కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, వాటన్నిటికీ అందుబాటులో ఉండి ప్రభుత్వం తరఫున బాధ్యత వహించే విధంగా మీకు చర్యలు చేపట్టాలని మాట పరిగెత్తారు. ఆ విషయంగా తోటి కాంగ్రెస్ కార్యకర్తగా నా తరఫున కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ఈ అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తామని మాట. దయచేసి మీరు కూడా గ్రామాల జెండా ఉంచాలనేగా ఎక్కడ కూడా కాంగ్రెస్ కంపి మనం వెనుకబడ్డట్టు మాట్లాడి మన ఏదో ప్రమాణం పడ్డట్టు మాట్లాడి వాళ్ళ గొప్ప పని చేసేది ఎక్కడ కూడా అవకాశం రానికంటే వాడమని మన పార్లమెంట్ సభ్యుడు ఇక్కడ శాసనసభ్యుడు తెలుసు 10 అధికారులు ఉన్నారు, ఏం చేసిందో తెలుసు మనందరూ కూడా. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ముందుగా మన రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు నడవండి. మేము అండగా ఉంటామన్నటువంటి మాట పనిచేస్తాం. తప్పకుండా కష్టపడి పనిచేసి కాంగ్రెస్ జెండా మోసి ఇక్కడ వాళ్ళందరూ కూడా బాధ్యతగా ఒకరోజు ముందో ఎరుకో పదో తప్పకుండా వస్తాయనేటువంటి మాటలు నేను సందర్భంగా పనిచేస్తాం. చాలా మంది పనిచేస్తున్నారు, చాలా మంది కష్టపడ్డారు. తప్పకుండా వాళ్ళకి చెప్పినట్టుగా ఇవాళ రేప మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది పార్టీలో పనిచేసే అవకాశం వస్తుంది. కొంతమంది రాలేదు, 10 మంది ఉంటే 2 పదవులు ఉంటే కొంతమందికి ఆలస్యం జరుగుతుండొచ్చు. తప్పకుండా ఇస్తామని మాట్లాడి సందర్భంగా పెరుగుతూ ఇవాళ 4వ సంతానం లైబ్రరీ చైర్మన్ అయినారు. పెద్ద గ్రంథాలయం, చాలా పెద్ద గ్రంథాలయం కట్టినది ఇక్కడ. డాక్టర్ రియాజ్ గారు చూస్తే చిన్న రాజకీయ రావట్లేదు, బాగా తెలియదు మరి అట్లా చిన్న బాధపడుతుంది. కానీ ప్రొఫెసర్ ఉద్యమకారుడు సిరిసిల్ల గ్రంథాలయంలో ఏమైతే తక్కువ ఈ ప్రాంతానికి ముందు పెద్ద వేయకుండా మాట్లాడినట్టుగా ఇక్కడ ఉండబడినటువంటి నిరుద్యోగులందరినీ మండలం తిరగండి, వాళ్ళ తల్లిదండ్రుల కౌన్సిలింగ్ చేయండి, అవసరమైన వసతి సౌకర్యం ఏర్పాటు చేయండి, వాళ్ళకి అవసరమైన పుస్తకాలు చెప్పండి, వాళ్ళని ఇక్కడ నుంచి పోటీ పరీక్షలు తయారు చేసి రేపు రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి జాబ్ క్యాలెండర్లో సిరిసిల్ల ప్రాంతానికి ఎక్కువ ఉద్యోగం రావడానికి కారణం వేదికలు చెప్పుకునే విధంగా శ్రమపడమని సందర్భంగా కోరుతా ఉన్నా. లైబ్రరీ చేయాలంటే సందర్భంగా లైబ్రరీ వారోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. లైబ్రరీ వ్యవస్థాపకులు రంగనాథన్ గారు చేసిన లైబ్రరీ దినంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ లైబ్రరీ అనేటువంటి జ్ఞానానికి పెంపుదలకు ఉపయోగపడేటువంటి ఎన్నికలైన అందరూ పిల్లలకు తల్లిదండ్రులందరూ కూడా అనేక ఉన్నారు. దయచేసి మీకు పుస్తకాలు చదివే అలవాటుతో లేదో నాకు తెలియదు, కానీ మీ పిల్లలందరికీ విధిగా చరిత్ర లేదా సైన్స్ మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి, కానీ పుస్తకాలు చదివే అలవాటును మాత్రం దయచేసి పిల్లలందరికీ చేయటం కోరుతా. ఈ మాట రుచించడం కావచ్చు, కానీ ఇది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది వల్ల అభివృద్ధికి అని మాట్లాడుతాం. అందుకే ఈరోజు పక్కన ఏం నానాల్సిన అవసరం లేదు. లైబ్రరీ చేయమనంటే రేపు సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు వాళ్ళకి అవసరమైనటువంటి సౌకర్యాలు, వాళ్ళకి అవసరమైన సమాచారం ఇచ్చి పోటీ పరీక్షల్లో సిరిసిల్ల ప్రాంతాల్లో 33 జిల్లాల్లో అక్కడ బాగా ఉంది. దానికి మన 4 సంతాన కష్టపడ్డాడు అనే పేరు తెచ్చే విధంగా శ్రమపడాలని కోరుతూ మరొకసారి ఆలస్యమైంది. నేను అన్నా ఇంకా ఆలస్యమైంది అన్నా సిద్ధిపేట ఇంకా తినస్తా అంటే అక్కడ తినస్తా ఉంటాయి. 5 అయితే భోజనం పెట్టాలి, ఏం చేయాలి ఆకలి అనుకున్నారు పర్వాలేదు కదా ఏం మాట్లాడలేదు. సరే ఏ విధంగా మన కోపం వస్తుంది, ఏం చేయాలి. ఏ లేకుండా మరొకసారి నా కుటుంబ సభ్యులైనటువంటి
కాంగ్రెస్ నాయకులందరూ కూడా వేరు వేరున దయచేసి ఎప్పుడు ఏం పడినా స్థానికంగా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి మా పార్లమెంట్ మెంబర్ రాజేంద్ర గారు ఉన్నారు, హుసేన్ గారు ఉన్నారు, గాంధీ గారు, ఇక్కడ నరసయ్య గారు, కొబ్బరి ప్రకాష్ గారు, సంగీత శ్రీనివాస్ గారు, వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఇంకా చాలా మంది వేదిక మీద ఇక్కడ పిల్లలు మార్కెట్ చేయకుండా మాకేగా ఇక్కడ కార్యకర్తలు ప్రతి కష్టానికి మీరు ఒక వేదిక మీద రావాల్సిన అవసరం ఉంది. మీరు ఈరోజు బాధ్యత తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒక టీవీలో ఏర్పడి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నామన్నటువంటి నేను ఇప్పుడు నియమింపబడినటువంటి నాలుగు సత్తాలు చెప్తా ఉన్నా. మార్కెట్ చైర్మన్ కావచ్చు, లేదా ఇతర బాధ్యత ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలు కట్టబడి మేము ఉన్నామని చెప్పండి. అదేవిధంగా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు సిరిసిల్లలో ఒక మనోధైర్య ర్యాలీ తీసినాం. ఈరోజు కారణాలు నిర్వహి మనసు బాధగా ఉంది. సిరిసిల్ల వచ్చినప్పుడు తాపకొకసారి ఆత్మహత్య లేనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఒకటే రోజు 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం మారిపోతుందని చెప్పిన వాళ్ళు మరి ఎందుకు ఈ 10 నెలలనే మొత్తం అంతా చేసినామా? ఏది ఏమైనా సరే రాజకీయాలు అవసరం లేదు. శాసనసభ వేదిక కూడా నేను కానీ గౌరవ మంత్రి శ్రీధర్బాబు గారు కానీ, ఆది శ్రీనివాస్ గారు కానీ, కామపల్లి సత్యనారాయణ గారు కానీ, మేడిపల్లి సత్యం కానీ, ఈ పార్లమెంటుకు సంబంధించిన నాయకులందరూ సిరిసిల్ల నేతలకు సంబంధించి పూర్తిగా గుండెలు పెట్టి వాళ్ళకి అండగా ఉంటామని మాట మనం చెప్తా ఉన్నాం. తప్పకుండా బాధ్యత నేను వాళ్ళ మిగతా అందరికీ మీరు కూడా దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పండి. చనిపోతే సాధించేది ఏం లేదు. రండి, ప్రభుత్వాన్ని అవసరం వచ్చే పోరాటం చేయండి, నిలబడండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలకు చెప్పండి. కానీ దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని నేను మీడియా ద్వారా పోతానా. త్వరలో ఇక్కడ సిరిసిల్ల ముఖ్యమంత్రి గారు పర్యటన తర్వాత మరొకసారి అందరూ కలిసి ఆత్మస్థైర్యం కానీ చాలా పుస్తకాలు పరిశుధామైనటువంటి విధ అన్ని పథకాలను వాళ్ళకి తీసుకొచ్చి ఆర్థికంగా దారి చూపెట్టి ఆరోగ్యంగా ఉండేట్లుగా చేస్తూ అనేక అవకాశాలు ఇస్తూ ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు వస్తాం. దయచేసి ఎవరు చనిపోవద్దు, ఆత్మహత్య చేసుకోవద్దు, ఎవరు ఇబ్బందులు ఎవరి దగ్గరైనా రండి. వాళ్ళు స్పందించకపోతే తప్పకుండా ఇక్కడ అందుబాటులో అందరం నాయకులు ఉంటాం అనే మాట మరొకసారి మరిచేస్తూ వారందరికీ అండగా ఉంటాం. ఇలా లేకుండా కార్మికులకు అండగా ఉండే బాధ్యత మాది. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అనేటువంటి మాట చెప్తూ మరొకసారి 4 రకాలకు ఉదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం చెప్తూ ప్రదర్శించుకుంటా ఉన్నాను. Thank you.